శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటికు రాష్ట్ర గౌరవం. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఫలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి. ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 23న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీఓఆర్టీ నెంబర్ 629 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం శెట్టిబలిజ సమాజానికి గర్వకారణం. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మరో హామీ నేడు అమలు కావడంతో సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం అన్ని శాఖల జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించడంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన కృషి ఎంతో కీలకమని శెట్టిబలిజ సంఘాలు పేర్కొన్నాయి. దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా మంత్రి సుభాష్ నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా కృషి చేయడం వల్లే ఈ నిర్ణయం సాధ్యమైందని సంఘాల నాయకులు తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు శెట్టిబలిజ సంఘాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయన సేవలు, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో పాస్ చేసిన మన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి శెట్టిబలిజ జాతి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారిని, అలాగే కార్యవర్గాన్ని అభినందిస్తూ, అలాగే గతంలో కూడా 1714-306 అనే మెమోని పాస్ చేసి బలమైన సామాజిక వర్గం శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ఉపకులాలతో పిలిచే విధంగా ఓ మెమో పాస్ చేసిన వైఎస్ఆర్సీపీ 2023లో దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 1793ని రిలీజ్ చేస్తూ శెట్టిబలిజీలుగానే పిలవాలని జీవోని తీసుకుని వచ్చి మరి శెట్టిబలిజీ అస్తిత్వాన్ని నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శెట్టిబలిజీల మీద మీరు చూపించే ప్రేమ ఎన్నటికీ మరవలేమని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.